బిస్కాఫ్ ఇండియాలో లాంచ్ అయింది 10 రూపీస్ ప్రోడక్ట్ కి. సేమ్ ప్రోడక్ట్ 300 రూపీస్కి ఇంపోర్టెడ్ ప్యాక్ వచ్చింది. చాలా మంది చెప్పారు, అంటే ఏంటి 300 రూపీస్ ప్రోడక్ట్ 10 రూపీస్కి రావటము, నిజంగా అంత వాల్యూ తగ్గించి తీసుకురావడానికి కారణము మార్కెటింగ్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కాదు, మార్కెట్ యాక్సెస్ స్ట్రాటజీ. ఒక 300 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి ఇండియాలో ఉన్న మార్కెట్ 1.1 దగ్గర నుంచి 2% మార్కెట్. ఈ 1.1 దగ్గర నుంచి 2% దగ్గర మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మార్కెట్ ని క్యాప్చర్ చేసేసింది బిస్కాఫ్. మీరు బిస్కాఫ్ ని చూసేది ఎగ్జాక్ట్ గా ఎయిర్పోర్ట్స్ లో, డ్యూటీ ఫ్రీలో, ఇంపోర్టెడ్ లో, మంచి ఎక్స్క్లూజివ్ స్టోర్స్ లో ఎందుకు చూస్తారో తెలుసా? వాళ్ళ ప్రీమియం పొజిషనింగ్ వలన. కానీ ఆ 2% మార్కెట్ ని పెంచడానికి ఇండియా రెడీగా లేదు. ఇండియా ఇస్ నోన్ ఫర్ మాస్ ప్రొడక్షన్ బిస్కెట్స్. దీన్ని బిస్కాఫ్ యాక్చువల్ గా 10 రూపీస్ ని శాషెట్ ఎకనామీ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఏ పెద్ద బ్రాండ్ అయినా సరే ఫస్ట్ యూజర్ ట్రై చేయడానికి చిన్న శాషెట్స్ ని తీసుకొని వస్తారు, అలానే ట్రై చేస్తుంది. ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ని తీసుకురావడం వలన ఒక యూజర్ కి 300 రూపీస్ లో దొరికేది 10 రూపీస్ కి దొరుకుతున్న ఒక యాంకర్ పాయింట్ ని ట్రిగర్ చేసుకుంటూ 10 రూపీస్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకొని ఆ ప్రొడక్ట్ ని ముందు ట్రై చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ ని యూజర్ ట్రై చేస్తాడో దానికి అలవాటు పడడం స్టార్ట్ చేస్తాడు. ద మూమెంట్ వాడు అలవాటు పడిన తర్వాత నెక్స్ట్ వాడు స్కేల్ అప్ చేసి ఇంకొక 10 రూపాయలు పెట్టడానికి కూడా ఆలోచించడు. దిస్ ఇస్ వేర్ అన్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రింగింగ్ అ ప్రొడక్ట్ ఫర్ 10 రూపీస్ 300 రూపీస్ 10 రూపీస్ కి తీసుకురావడానికి కారణం మార్కెట్ యాక్సెస్. అండ్ మీరు అనుకోవచ్చు, అంటే 300 రూపీస్ లో దొరికే బిస్కెట్ నాకు ఇప్పుడు 10 రూపీస్ లో దొరుకుతున్నప్పుడు ఆ మార్కెట్ వాడు లూజ్ చేసుకుంటాడు కదా, వాడి వాల్యూ డౌన్ చేసుకుంటాడు. నో, ఇట్ డజంట్ హ్యాపెన్. స్టార్ బక్స్ లో మీరు కొనే కాఫీ 150 రూపీస్ కాఫీ బయట లోకల్ స్టోర్ లో మీకు ప్యాక్డ్ 30 రూపీస్ కింద దొరుకుతుందో తెలుసా? బ్రాండ్ యాక్సెసిబిలిటీ. ఎప్పుడైతే ఒక ప్రీమియం బ్రాండ్ మీకు తక్కువలో దొరుకుతుందన్న ఒక సైకలాజికల్ పర్సెప్షన్ మీకు క్రియేట్ అవుతుందో మీరు దాన్ని ట్రై చేయడానికి చూస్తారు తప్ప వాడు బ్రాండ్ ని తగ్గించుకోవడానికి చూస్తున్నారని మీకు ఎప్పుడు ఆలోచన రాదు. దిస్ ఈస్ వేర్ అ లాట్ ఆఫ్ ప్రీమియం బ్రాండ్స్ ఇంక్లూడింగ్ ద రేర్ ర్యాబిట్ కావచ్చు, ఆల్ ద ప్రీమియం బ్రాండ్స్ సీజన్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు తగ్గిస్తారో తెలుసా? యాక్సెసిబిలిటీ. ఒక ప్రీమియం బ్రాండ్ ని నేను ట్రై చేస్తున్నాను, నేను కొంటున్నాను, నేను ఇంకొక నలుగురికి చెప్తాను అని ఎప్పుడైతే మనకు ఒక సైకలాజికల్ గా స్ట్రెంగ్త్ వస్తుందో ఆ బ్రాండ్ కి ఆటోమేటిక్ గా మనం కనెక్ట్ అవుతాము. ఇంకొక 100 రూపాయలు కాదు, 500 కాదు, 1000 రూపాయలు అన్నా సరే మనం కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఆ బ్రాండ్ కొనడానికి ట్రై చేస్తాం. ఓకే, లెట్ మీ టెల్ యూ ద బోల్డ్ రియాలిటీ. ఇండియాలో ఉన్న బ్రాండ్స్, బ్రిటానియా కావచ్చు, ఐటీసీ కావచ్చు, మేజర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాస్ పొజిషనింగ్ కోసం అచీవ్ చేస్తున్నారు. అంటే ఒక మాస్ సెగ్మెంట్ ఆఫ్ అఫోర్డబుల్ బిస్కెట్స్ ని. కానీ ఎక్కడో దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్. ఎక్కడో తెలుసా? మాస్ పొజిషనింగ్ వైల్ ఆల్సో బీయింగ్ ప్రీమియం. ఇది ఐటీసీ ఎప్పుడో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది. డార్క్ ఫ్యాంటసీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఐటీసీ తీసుకొచ్చిన ఫస్ట్ ప్రొడక్ట్, ఇండియాలో ఉన్న ఫస్ట్ ప్రొడక్ట్ 5 రూపీస్ కి ఇండిపెండెంట్ ప్యాకేజింగ్ తో వచ్చిన డార్క్ ఫ్యాంటసీ ఒక మాస్ మార్కెట్ లో ప్రీమియం పొజిషనింగ్ కి తీసుకొని వచ్చారు. ఈ మార్కెట్ స్పేస్ లో ఐటీసీతో పాటు చాలా బ్రాండ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, కానీ లేవు. ఇదే మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి బిస్కాఫీ వచ్చింది. ఎట్ ప్రెసెంట్ బిస్కాఫీ ఇండియాలో 400,000 అంటే 4 లక్షల స్టోర్స్ లోనే అమ్ముతుంది. అండ్ ఇండియాలో ప్రతి రూక్ అండ్ కార్నర్ లో ఉన్న కిరాణా షాప్స్ కి వెళ్ళాలి అంటే 300 రూపాయలు పెట్టి ఎవరు కొనరు. అండ్ దట్ ఈస్ వేర్ ఒక 10 రూపాయలు పెట్టి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఒక ప్రీమియం లెవెల్ ప్రొడక్ట్ వాళ్ళ కిరాణా స్టోర్ లో దొరుకుతున్న ప్రతి కస్టమర్ ట్రై చేయడానికి చూస్తారు. అండ్ దిస్ ఈస్ వేర్ యాక్సెసింగ్ ఆఫ్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ ద బ్రాండ్స్ లైక్ బిస్కాఫ్. లెట్ మీ టెల్ యూ, బిస్కాఫ్ ప్రీమియం బ్రాండ్ ని మాస్ మార్కెట్ కి తీసుకొచ్చింది. అలానే వాడి బ్రాండ్ వాల్యూ ఎక్కడ పోలా. 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అలానే ఉంది, 110 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అలానే ఉంది, 300 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అలానే ఉంది. దాని లాయల్టీ, దాని కొనే కన్స్యూమర్స్ ఎప్పుడు తగ్గరు. అండ్ దిస్ ఈస్ వేర్ ఒక ప్రీమియం మార్కెట్ లో మీరు ఉన్నప్పుడు అఫోర్డబుల్ సెగ్మెంట్ ని ప్రీమియం కి కన్వర్ట్ చేయడానికి మీరు వాడే ఏ స్ట్రాటజీ అయినా సరే మీ బ్రాండ్ ని ఎప్పుడు డైల్యూట్ చేయదు. అండ్ దిస్ ఈస్ వేర్ ప్రొడక్ట్ ఏంటి, ఆ కస్టమర్ ఎవరు, ఆ ప్రొడక్ట్, నా ప్రొడక్ట్ ప్రీమియం అయితే ఆ కస్టమర్ ని ప్రీమియం లోకి ఎలా తీసుకురావాలనే ఆలోచనలో ఉండాలి తప్ప నా ప్రొడక్ట్ ప్రీమియం ప్రొడక్ట్ ని అఫోర్డబుల్ గా ఇంకోటి దింపుదామని ఆలోచిస్తే కనుక యూ విల్ డెఫినెట్లీ లూజ్ ఇన్ ద మార్కెట్. అండ్ దిస్ ఇస్ వేర్ big brands like Starbucks, clothing brands and even with Biscoffee as well, వాళ్ళ ప్రీమియంనెస్ అలానే పెట్టుకున్నారు. వాళ్ళ బ్రాండ్ ని యాక్సెసిబుల్ గా చేయడానికి వాళ్ళు లోవర్ లెవెల్లో కూడా ట్రై చేస్తున్నారు. బికాస్ వాళ్ళని ఉన్న కన్స్యూమర్ ని అప్గ్రేడ్ చేయడానికి తప్ప వాళ్ళ బ్రాండ్ ని తగ్గించుకోవడానికి కాదు. దిస్ ఇస్ వాట్ బ్రాండ్ డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఏ సెగ్మెంట్ ని మనం టార్గెట్ చేస్తున్నాం, ఆ సెగ్మెంట్ ఒక స్టేజ్ లో అయిపోతుంది. ఆ సెగ్మెంట్ ఒక స్టేజ్ లో అయిపోయిన తర్వాత కొత్త సెగ్మెంట్ కోసం మీరు ప్రైస్ తగ్గించుకోవాల్సిన పని లేదు. కానీ ఈ కొత్త సెగ్మెంట్ కూడా మీ రుచి చూపించి వాళ్ళని కన్వర్ట్ చేసుకునే ఆస్పెక్ట్ లోనే మార్కెట్ యాక్సెస్ స్ట్రాటజీ అంట. ఫాలో శాన్ స్ట్రాటజీ ఫర్ మోర్.